ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేద వైద్యుల హక్కులను పరిరక్షించి ఆయుర్వేద వైద్య విధానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కీలకమైన ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 సవరణకు సంబంధించిన బిల్లు సోమవారం అసెంబ్లీలోని శాసనమండలిలో ప్రవేశపెట్టినపై మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి రాజేష్ కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు రవికుమార్లు హర్షం వెలిబుచ్చారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పుడు ఈ ఎన్సీఎస్ఎం యాక్ట్ రావడం వల్ల క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి వ్యాలిడిటీ వస్తుంది ఇమీడియట్గా. తర్వాత ఈ ఎన్సీఎస్ఎం గైడ్లైన్స్లో డాక్టర్లు చదివేసిన తర్వాత కూడా వాళ్ళకి నాలెడ్జ్ గెయినింగ్ కోసము ప్రతిసారి 5 సంవత్సరాల కోసం రెన్యూవల్ చేసుకునే దాన్ని క్రెడిట్ పాయింట్స్ పెట్టారు. అంటే మేము డాక్టర్లు అయినా కూడా మేము కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో మేము ఇన్వాల్వ్ అయ్యి మేము కొన్ని క్రెడిట్ పాయింట్స్ తీసుకున్న తర్వాతనే 5 సంవత్సరాలకు ఒకసారి 50 క్రెడిట్ పాయింట్లు ఇస్తేనే మాకు రెన్యూవల్ అనేది వస్తుంది. 2, ఇంకోటి ఆర్థికంగా మనకు నేషనల్ ఆయుష్ మిషన్ అనేటివి ఉన్నాయి, దాని ఫండ్స్ అనేటివి చాలా వస్తున్నా కానీ ఇక్కడ ఎక్కడైతే కౌన్సిల్ లేకపోవడం వల్ల ఒక రిజిస్ట్రార్తో రన్ చేస్తున్నారు బోర్డు. కౌన్సిల్ అనేది వస్తే ఏమంటుందంటే ఈ డాక్టర్స్లోనే 13 మంది కౌన్సిల్ సభ్యులు అనేది వస్తారు. ఒక కమిషనర్ ఎక్సఫియో మెంబర్గా ఉంటాడు, 2 నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, 6 ఆయుర్వేద పోస్టులు, న్యాచురోపతి 2, యునానికి 3. ఇలా ఇది ఆ 2 నామినేటెడ్ పోస్టు కమిషనర్ తప్పితే మిగతాన్ని ఎలక్టెడ్ బాడీ అన్నమాట. డాక్టర్స్లో మేము ఎలక్టెడ్. అప్పుడు ఆ గవర్నింగ్ బాడీ వచ్చినప్పుడు మనం దాని గురించి, ఎందుకంటే డాక్టర్స్ ఈరోజు వెళ్ళి ఏదైనా సమస్యలు చెప్పాలన్నా మేము ఎవరికి విన్నవించుకోవాలన్నా కూడా అక్కడ రిజిస్ట్రార్ ఉంటాడు. ఆ రిజిస్ట్రార్ అనే అతనికి ఒక రిజిస్ట్రేషన్ రెన్యూవల్, మెడికల్ షాప్ లైసెన్సులు వీటిపైన ఉండే దాంతో ఏమవుతుందంటే మా సమస్యలు వినే పరిస్థితి లేదు. ప్లస్ నిరుద్యోగం గురించి ఎవరికైనా చెప్పాలి, మాట్లాడాలి అంటే కమిషనర్ వస్తారు. కమిషనర్కి అనేవి కొన్ని పరిధుల్లోనే ఉంటారు. కానీ ఈ కౌన్సిల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ పవర్ అనేది మా చేతుల్లో ఉంటుందో మనం సమస్యల్ని గవర్నమెంట్కి దగ్గరగా నేరుగా చేరవేయడానికి అవకాశం ఉంటుంది, సమస్యల్ని మనం చేసుకోవచ్చు. అవును, ఈరోజు అసెంబ్లీలో ఆమోదం నిన్న మాకు ఏకగ్రీవంగా కావడం వల్ల మా మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరపున చంద్రబాబు నాయుడు గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి, కమిషనర్ గారికి మంజులా మేడం, ముందున్న కమిషనర్ ఈమెకు మేడం ముందు రాజేంద్ర కుమార్ గారు, ఎందుకంటే ఫైల్ మూవ్ అయింది ఆయన పీరియడ్లోనే, ఆయనకి, తర్వాత మాకు కమిషనరేట్లో సహకరించిన రిజిస్ట్రార్ శేఖర్ గారికి, తర్వాత కమిషనర్ సెక్రటరియట్లో మాకు హెల్ప్ చేసిన ఏఎస్ఓ, ఎస్ఓ గారికి, వీళ్ళందరికీ కూడా మేము మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.